కాలం ఎవర్ని ఎలా పరీక్షిస్తుందో తెలియదు. కొందర్ని చేయని నేరానికి కటకటాల పాలు చేసి జీవితాన్ని అంధకారం చేస్తుంది. అలాంటి శిక్షే ఓ తల్లికి పడింది. ఏ తల్లి అనుభవించని అపరాధాన్ని 20 ఏళ్లపాటు తన గుండెల్లో మోసింది. కన్నబిడ్డలనే కడతేర్చావని సమాజం వేలెత్తి చూపుతుంటే ప్రతి క్షణం చచ్చి బతికింది. ఎప్పటికైనా తాను నిరపరాధినని తేలుతుందని 2 దశాబ్దాలు కంటిమీద కునుకు లేకుండా కాలం వెళ్లతీసింది. ఇంతకీ ఆ తల్లి ఎందుకు అలాంటి కేసులో ఇరుక్కుంది? కన్నబిడ్డలనే చంపావనే అపవాదు ఎందుకు మోయాల్సి వచ్చింది? కరకురాతి గుండెకైనా కన్నీరు తెప్పించే ఆ తల్లి స్టోరీ ఏంటి? ఆస్ట్రేలియాలో క్యాథలిక్ ఫాల్బిగ్ అనే మహిళ నివసించేది. 1989 నుంచి 1999 మధ్య ఆమెకు 4 పిల్లలు జన్మించారు. కాని అనూహ్యంగా వారంతా మృతి చెందారు. మొదటి 3 చిన్నారులో ఏడాది వయసులోపు చనిపోవడంతో సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని భావించారు. అంటే ఎలాంటి కారణం లేకుండా చిన్నపిల్లలు చనిపోతే దాన్ని ఈ కేటగిరీ కింద నిర్ణయిస్తారు. ఆ 3 పిల్లల తర్వాత క్యాథ్లీన్ 4వ చిన్నారికి జన్మనిచ్చింది. అలా ఏడాదిన్నర గడిచాక ఆ పాప కూడా కన్నుమూసింది. ఆ మరణానికి కూడా ఎలాంటి కారణం లేదని తేలింది. అయితే ఫోరెన్సిక్లో మాత్రం ఆ పసిబిడ్డ శ్వాస ఆడకుండా చనిపోయిందని నిర్ధారించారు. దీంతో తల్లే ఈ ఘాతుకాలకు పాల్పడిందని క్యాథ్లిన్పై కేసులు నమోదు చేశారు. సొంత పిల్లల్నే చంపావన్న ఆరోపణలతో క్యాథ్లిన్ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. సభ్య సమాజం ఆమెను తీవ్రంగా వ్యతిరేకించింది. తల్లి పేరుకే కళంకం తెచ్చావని ఆడిపోసుకుంది. కాని క్యాథ్లిన్ మాత్రం తన పిల్లలది సహజ మరణమని, పిల్లల్ని తాను చంపలేదని మొరపెట్టుకుంది. అయినా ఎవరూ ఆమె మాటలు వినలేదు. 2003లో కోర్టు ఆమెను దోషిగా తేల్చి శిక్ష వేసింది. దీంతో 20 ఏళ్లుగా జైలు గోడలే ఆమె జీవితమయ్యాయి. అయితే తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు క్యాథ్లిన్ సుదీర్ఘ పోరాటం సాగించింది. ప్రస్తుత సాంకేతికత ఆమె వాదనలకు బలం చేకూర్చింది. పుట్టుకతో వచ్చే అరుదైన జన్యులోపాల వల్ల పిల్లల్లో ఆకస్మిక మరణాలపై శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు ఆమెకు సానుకూలంగా మారాయి. వీటన్నింటినీ పరిశీలించిన కోర్టు పిల్లల మరణాలకు క్యాథ్లిన్ కారణం కాదని తేల్చి విడుదల చేసింది. కన్నబిడ్డలను చంపావనే నిందతో తాను ఇన్నేళ్లు కుమిలిపోయానని విడుదల అనంతరం ఆమె కన్నీటి పర్యంతమైంది. నిజంగా ఈ తల్లికి వచ్చిన అపవాదు, చెయ్యని నేరానికి అనుభవించిన కష్టం మాత్రం మరెవరికీ రాకూడదు.